మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. వీధి కుక్కలకు 10 నెలల బాలుడు మృతి చెందిన ఘటన బోధన్లో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణ కేంద్రంలో బస్టాండ్ ప్రాంతంలో నివసిస్తున్న గంగమణి అనే మహిళ ఆయన 10 నెలల బాలుడిని బస్టాండ్ ప్రాంతంలో పడుకోబెట్టి ఇట్లా కను చూపు మేరలోనే కుక్కలు దాడి చేసి అపహరించుకున్న ఘటన బోధన్లో చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పటికే బోధన్ పోలీసులు పూర్తిగా బోధన్ బస్టాండ్ ప్రాంతంలో వెతికారు. దానికి అంతకు సంబంధించి ఏదైతే మృతి చెందిన బాలుడు విగత జీవి బోధన్ బస్ డిపో పక్కనే గల ఈ ప్రాంతంలో దొరికిందని చెప్పి పోలీసులు దీనికి అంతటికి ధృవీకరించారు. ఏదేమైనప్పటికీ కుక్కల బెడదకు ఓ బాలుడు బలయ్యాడనే చెప్పచ్చు. దీనికి చూసుకోవచ్చు, నిజామాబాద్ జిల్లాలో తరచూ కుక్కల బెడదకు పలువురు గాయాల పాలవుతున్నారు. అందులో భాగంగానే బోధన్ పట్టణంలో మాత్రం మహిళ ఏదైతే బోధన్ నియోజకవర్గానికి సంబంధించి చినమామంది గ్రామానికి చెందిన గంగమణి భిక్షాటన చేస్తూ బస్టాండ్లో నివాసం ఉంటుంది. అయితే రాత్రి సమయంలో బస్టాండ్ వద్ద పడుకొని ఆమెకు బస్టాండే ఒక ఇల్లుగా మార్చుకుంది. అదే కోణంలో ఆమె బస్టాండ్ ప్రాంతంలో పడుకొని బాలుడిని పడుకోబెట్టిన క్రమంలో కుక్కలు మాత్రం దాడి చేసి బాలుడిని పట్టుకెళ్ళాయని చెప్పి మహిళ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. దీనికి అందరి చూడొచ్చు, మనం బోధన్ పట్టణంలోని బస్ డిపో ప్రాంతంలో ఉన్నాం. బస్ డిపో ప్రాంతంలో ఎందుకంటే ఈ ప్రాంతంలోనే అత్యధికంగా చెత్తా చెదారం ఉంది. కుక్కలు ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడే బాలుడిని పడేశాయని చెప్పి పోలీసులు వెతకడంతో ఈ ప్రాంతంలో వివిక్త జీవిగా పడి ఉన్న బాలుడి ముక్కలు కూడా లభించడం, దాని అంతా కూడా పోలీసులు పంచనామాకు తీసుకెళ్లారు. పంచనామాకు తీసుకెళ్లిన అనంతరము పోలీసులు అయితే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో బాలుడిని అయితే వెతికి పోలీసులు అయితే పట్టుకున్నారు. 10 సంవత్సరాల బాలుడు మృతదేహం అయితే లభ్యమైంది. ఏదేమైనప్పటికీ బోధన్ పట్టణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చూసుకుంటే పూర్తిగా యావత్ లోకం కూడా విస్తుపోయే విధంగా ఉంది. ఎందుకంటే ఒక 10 నెలల బాలుడిని పూర్తిగా కుక్కలు తీసుకెళ్ళి పడేసిన ఘటనతో పూర్తిగా ఈ ప్రాంతానికి అయితే సంబంధించి ప్రజలైతే ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఎందుకంటే బోధన్ బస్టాండ్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో మనము ఎవరైనా సరే వీధి కుక్కల బారిన పడి చనిపోతున్న ఘటనలు కోకొల్లలో అని చెప్పవచ్చు. అందులో భాగంగానే బోధన్ పట్టణానికి సంబంధించి చినమామంది గ్రామానికి సంబంధించిన గంగమణి అనే మహిళకు సంబంధించిన 10 నెలల బాలుడు కుక్క అపహరించకపోవడం, దానికి అందరికి సంబంధించి ఈ ప్రాంతంలో కుక్కలు ఆ బాలుడిని తీసుకెళ్లి ఆ బస్ డిపో ప్రాంతంలో పడేయడంతో పూర్తిగా కలకలం రేపిందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో అనేకంగా ఉన్నాయి. దీనికి అందరికి సంబంధించి గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. ఎందుకంటే 10 నెలల చిన్నారిని కుక్కలు చంపేశాయి. అతి కిరాతకంగా తిన్న ఘటన ఈ బోధనలో చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. మహిళ ఏదైతే చినమావందికి చెందిన మహిళ గంగామణి యాచకురాలుగా పొట్టకూటి కోసం బస్టాండ్లో వచ్చి జీవనం అయితే సాగిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి చిన్నారి ఏదైతే అతి కిరాతకంగా 10 నెలల బాలుడిని కుక్కలు తీసుకెళ్ళి ఆ బస్ డిపో ప్రాంతంలో వెనుక ప్రాంతంలో చెట్టు కింద ఉంచి దానికి సంబంధించి ఆ ప్రాంతంలో కుక్కలు పీక తినకి సంబంధించి పోలీసులు అయితే గుర్తించారు. దానికి సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకున్నారు. అదృశ్యమైన బాలుడిని పరిశీలించి ఆ ప్రాంతంలో పోలీసులు అయితే గుర్తించిన పరిస్థితి అయితే నెలకొంది. దానికి అంతకు సంబంధించి ఏదైతే బోధన్ ప్రభుత్వ ఆసుపత్రిలో దానికి సంబంధించి బాడీని అయితే అక్కడ అప్పగించామని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. వీధి కుక్కల బెడతో అల్లాడిపోతున్న స్థానిక ప్రజలకైతే చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి ఘటనలు నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా జరుగుతున్నాయని చెప్పచ్చు. ఏదేమైనప్పటికీ 10 నెలల బాలుడిని కుక్కలు పీక్క తిన్న ఘటన ఈ బోధన్ పట్టణంలో కలకలం రేపింది. దీనికి అంతకు సంబంధించి ఒక యాచకురాలు బస్టాండ్లో జీవనం సాగిస్తూ తమ పొట్టకూటి కోసము బిచ్చమెత్తుకుంటూ జీవనం సాగిస్తుంది. ఆ బాలుడిని కూడా రాత్రి సమయంలో కుక్కలు ఎత్తుకెళ్ళి చంపేశాయి. అందులో నా బాలుడు మృతి చెందాడని చెప్పి ఆమె ఆవేదన చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ వీధి కుక్కల బారిన 10 నెలల బాలుడు మృతి చెందిన ఘటన బోధన్ పట్టణం కలకలం రేపుతుందనే చెప్పొచ్చు. తరచూ కుక్కల బెడదతో 10 మందికి గాయాలవుతున్నాయి, పలువురు ఆసుపత్రిల పాలవుతున్నారు. ఇట్లాంటి ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కోకెల్లలు. అయితే ఇటీవల కాలంలో
ఆర్మూర్ మండలం చేపూర్లో కూడా 10 మందికి గాయాలయ్యాయి. ఇటీవల ఆర్మూర్ పట్టణంలో కూడా 5గురికి గాయాలైన ఘటనలు చోటు చేసుకున్నాయి. మరోవైపు నిన్న మొన్న జరిగిన ఘటనలో బోధనలో 2 ఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న 10 నెలల బాలుడిని కుక్క ఎత్తుకెళ్లి చంపిన ఘటనలు బోధన్ పట్టణంలో చోటు చేసుకున్నాయి. అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గంలో బిర్కూర్ ప్రాంతంలో కూడా కుక్కల బెడదతో 4గురికి గాయాలయ్యాయి. దీనివల్ల కామారెడ్డి పట్టణంలో కుక్కల బెడదతో చాలామంది ఆసుపత్రుల పాలయ్యారు. నిజామాబాద్ నగరంలో కూడా కుక్కల బెడదతో మాధవ నగర్లో ఏదైతే గాయత్రి నగర్లో ఈ ప్రాంతంలో కుక్కల బెడ అధికంగా ఉండడం వల్ల పట్టణంలో ప్రజలు తిరగాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. అలాంటి ఘటనలు బోధన్ పట్టణంలో చోటు చేసుకుంది. బోధన్లో కూడా చాలా ఘటనలు కుక్కలలో, ఎందుకంటే ఒక గర్భిణిని కూడా కుక్క కరిచే ప్రయత్నంలో ఆమె వారించడంతో కుక్క పారిపోయిన ఘటనలు చూసుకున్నాయి. ఏదేమైనప్పటికీ తరచూ కుక్కల బెడదతో పలువురు గాయాల పాలవుతున్నారు. దీనికి అంతటికి సంబంధించి కుక్కలను నివారించడంలో మున్సిపాలిటీలు అన్నీ కూడా విఫలమవుతున్నాయని చెప్పచ్చు. మనతో మాట్లాడేందుకు కొంతమంది ప్రజలు ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చాలా కుక్కలు ఉన్నాయి. కుక్కల బెడతో పలువురు గాయాల పాలై ఆసుపత్రుల పాలవుతున్నారు. నిన్న బోధన్లో ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ 10 నెలల బాలుని కుక్క అపహరించి చంపిన ఘటన. అసలు దీనిపైన మున్సిపల్ అధికారులు పట్టించుకోకపోవడమే దానికి కారణం. అసలు ఏం జరుగుతుంది? బోధన్లో దాదాపు ఒక 4-5 నెలలుగా చాలా చోట్ల ఇటు 30 కోట్లో దాదాపు ఒకటే రోజు 12 మంది పైన దాడి చేసి వాళ్ళు రాస్తారోకు చేసి మన ఎంఆర్ఓ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది, మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళని. అదేవిధంగా హనుమాన్ టిగిడిలో 24వ వార్డులో కూడా 4గురికి ఒకటే రోజు మరి గాయపరచడం జరిగింది. అదేవిధంగా నిన్న మరి 2 రోజుల ముందు మరి బస్సు డిపో ప్రాంతంలోని మరి అక్కడ యాచకులు నిద్రిస్తున్న క్రమంలో ఒక 10 నెలల బాలుణ్ణి మరి ఆమె బహిర్గ భూమికి వెళ్ళిన సమయంలో లాక్కొని మరి పేగులు తీసి చంపిన పరిస్థితి. మరి ఆ తల్లిదండ్రులకు ఆ పాపను ఎలా తెచ్చిస్తారు? ఎవరు బాధ్యులు? మున్సిపల్ అధికారులు ఏం చేస్తున్నారు? బోధన్ పట్టణంలో దాదాపు 10ల కొద్ది కేసులు అవుతున్నా కూడా ప్రతిరోజు పట్టణంలో 38 వార్డులో ఎక్కడో కూడా మరి కుక్కల వల్ల ఇబ్బంది పడి దాడి చేస్తున్న క్రమంలో ఉన్నా కూడా మరి మున్సిపల్ యంత్రాంగం అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాము. ప్రజలను కాపాడాల్సిన మరి పోలీసులు కానీ ఇటు అధికార మున్సిపల్ యంత్రాంగం కానీ ఎందుకు పట్టించుకోవట్లేదని మేము ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకు కానీ గాయపడినటువంటి పిల్లలకు కానీ ఎవరు బాధ్యులు అని మేము అధికారులను ప్రశ్నిస్తున్నాము. తక్షణమే మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకొని వీటినన్నిటి కుక్కలన్నింటినీ కూడా మరి తీసుకొని ఎక్కడన్నా వదిలేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే చాలా ఘోరమైన దీన స్థితిలో ఉన్నది బోధన్ ప్రాంతంలో. ఎక్కడ చూడు 50 నుంచి 100 కుక్కలు ఒకటేసారి రావడము, నడుస్తున్న ఒంటరిగా వెళ్తున్న చిన్నపిల్లల మీద కానీ గర్భిణీల మీద కానీ దాడి చేస్తున్న పరిస్థితి చాలా ఉంది. కాబట్టి తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి వీటిని తీసుకొని ఎక్కడన్నా వదిలేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, ముఖ్యంగా ఒక బోధన్ పట్టణమే కాదు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో కామారెడ్డిలో జరిగింది, ఇటు బీర్కూర్లో జరిగింది. మొన్న నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్లో కూడా 10 మంది గాయాలయ్యి. ఆర్మూర్ పట్టణంలో కూడా ఒక 4 జర్నలిస్ట్ కాలనీలో 4గురిని కుక్కలు కరిచిన పరిస్థితి. అదేవిధంగా నిజామాబాద్ నగరంలో గాయత్రి నగర్లో కుక్కల వేడితో ఆ ప్రాంతాలకి చాలామంది ప్రజలు భయపట్టుకుంటూ వెళ్తున్న పరిస్థితి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గ్రామ పంచాయతీ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ చూడాల్సిన అవసరం ఉంది. వీటన్నింటినీ కూడా ప్రభుత్వం అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లనేనా? 100% దాన్ని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే గత 4-5 నెలలుగా పాత్రికేయ మిత్రులు కానీ ప్రజా సంఘాలు కానీ రాజకీయ నాయకులు కానీ ఏదో విధంగా మరి ఆర్డీఓ గారి దృష్టికి కానీ మున్సిపల్ కమిషనర్ దృష్టికి కానీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు వాళ్ళ నిర్లక్ష్యం మూలాలే మరి 10 నెలల బాలుడు చనిపోయిన కారణం కూడా ఖచ్చితంగా అధికారులదే. ఎందుకంటే వాళ్ళ మీద కేసులు చేయాలా. ఇప్పటికే చాలామందిని దాడులు చేసి తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు, గాయాల పాలై. చిన్న పిల్లలు షర్బత్ కెనాల్లో ఒక చిన్న బాలుడు దాదాపు ఒక 2 సంవత్సరాల బాలుడు బయటకు రాగానే మొన్న రీసెంట్లీ వాళ్ళు పోయి ఆర్డీఓ గారికి కూడా మెమోరాండం ఇచ్చి ఆ గాయాలు చూపించడం జరిగింది. మరి అధికారులు ఏం చేస్తున్నట్టు? తక్షణమే సుదర్శన్ రెడ్డి గారు స్థానిక ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించి అసలు మున్సిపాలిటీ మీద రివ్యూ పెట్టాలా, కుక్కల బిడద నుంచి ప్రజలను కాపాడాలని మేము ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా బోధన్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో అత్యధికంగా కుక్కల బెడద బాగుంది. ఎందుకంటే పట్టణాలు ఇవి నగరాలు. ఈ ప్రాంతంలో చాలామంది నివసిస్తుంటారు. యాచకులు కూడా బస్టాండ్లో పడుకొని ఉంటారు. వాళ్ళ బాలుని కూడా అపహరించిన ఘటనలు బోధనలో చోటుచింది. దీనికి అందరికీ సంబంధించి మీరు ఏమంటారు? అధికారుల నిర్లక్ష్యం వల్లనే కుక్కలు బాగా పెరుగుతున్నాయా, లేకపోతే ఏంది అసలు ఏం జరుగుతుంది? సార్, మీరు అడిగిన ప్రశ్నకు ఎన్నోసార్లు మేము ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాం.
కానీ వాళ్ళు రూట్ లెవెల్కి వెళ్ళి ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలని లేదు. కానీ ఈ సమస్యకు పరిష్కారం మా దృష్టిలో ఏంటంటే ఫస్ట్ ఇక్కడ బోధనలో ఏవైతే నాన్ వెజ్ షాపులు ఉన్నాయో ఆ షాపులు ఏ రూల్స్ ప్రకారం నడవాలో అది నడవకపోవడం వల్ల ఫంక్షన్ హాళ్ళు వాళ్ళ దగ్గర మిగిలిన మాంసం ముక్కలు కానీ అవి పురపాలక సంఘం వాళ్ళకు అందజేయక బయట పారేయడం వల్ల మీట్ షాపులు కానీ చికెన్ షాపులు కానీ రోడ్లపైన పారేయడం వల్ల కుక్కలు తిని మాంసానికి అలవాటు పడుతుంది. వర్షాకాలంలో అవి ఫంక్షన్ హాల్ బంద్ అయిపోతాయి, ఎక్కువ మాంసం అమ్ముడు కూడా ఉండదు. దానివల్ల వాళ్ళకి ఆకలికి వచ్చి మాంసానికి రూపడి పిల్లలపై దాడి చేస్తున్నాయి. ఇది రూట్ కాజ్. అంటే మురిపాలక సంఘం ముందు ఈ చికెన్ షాపులు మటన్ షాపులు ఫంక్షన్ హాల్ల పైన దృష్టి తీసుకొచ్చి ఏ రూల్స్ ప్రకారం అయితే నడిపియాలో షాపులు ఆ రూల్స్ ప్రకారం తీసుకురావాలి. రెండోది, ఏ సమస్యకైతే వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే వారిని స్పందించి ఆ సమస్యకు పరిష్కారం తీసుకురావాలి. మేము ధర్నాలు చేసినాం. ఇంతకుముందు మా వాడకట్టు పిల్లలకు అలాంటి ఇబ్బంది జరిగితే నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించాం. ట్రీట్మెంట్ చేసాం. కలెక్టర్ సార్కి ఫోన్ చేసి మాట్లాడాం. అక్కడ నీలోఫర్ హాస్పిటల్లో కూడా సరైన వాళ్ళకు ట్రీట్మెంట్ దొరకకపోవడం వల్ల మేము ఇక్కడికి వెళ్ళి స్పందించి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించాం. సరే, ఒక కుక్కకు పరిష్కారం తీసుకురాకపోతే మరి ఇంత ఎందుకు దీనికోసం? ఇంతవరకు దగ్గర నాకు తెలిసినంత వరకు 150-200 మంది దాకా గరిచినాయి. మరి దానికి కావాల్సింది ఏంటంటే ఎనిమల్ బర్త్ కేర్ అనే ఒక యూనిట్ ఉంటుంది. ఆ ఎనిమల్ బర్త్ కేర్కు ఒక ఫండ్ శాంక్షన్ చేసి అక్కడ భూమి కూడా అలాట్ ఉంది. అక్కడ వెంటనే కట్టి పని చాలు చేయాలి కదా. ప్రాణం పోతే ప్రాణం రాదు. ఆ ప్రాణం విలువ తెలుసుకోవాలా. మనము పుట్టించలేము, వాళ్ళని మనం చెప్పే హక్కు లేదు. పురపాలక సంఘము ప్రజల కోసమే, ప్రజల సమస్యల పరిష్కారాల కోసమే. ఆ ఉన్న కౌన్సిలర్లు కానీ, అక్కడ ఉన్న అధికారులు కానీ, ఇక్కడ ఉన్న మా స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కానీ వీళ్ళంతా ప్రజల కోసమే ఉన్నారు. మరి ఇంత పెద్ద సమస్య, ఒక 8 నెలల బాలుడు చనిపోవడం కుక్కల వల్ల అంటే, ఇంత 10 నెలల బాలుడు, చాలా సిగ్గుసారి. ఇది బాగా బాధాకరం ఉంది. మా కడుపులో పిల్లలు ఉన్నారు. ఆ తల్లి కన్నీరు ఎంత బాధ పెడుతున్నది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇప్పుడైనా వెంటనే స్పందించి దానిపై వెంటనే చర్యలు తీసుకోవాలా. రాబోయే రోజుల్లో ఈ సమస్యలు రావద్దు. అదేవిధంగా బోధన్ బస్టాండ్లో బాలుని ఎత్తుకుపోతుంటే మరి ఇక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తున్నారు, ఇక్కడ సీసీ కెమెరాలు ఏం చేస్తున్నారు, మరి బస్టాండ్లో ఉన్న ఇది కూడా నెగ్లిజెన్సీ. ఒక బాలుని ఎత్తుకపోతుంటే కేకలు వినబడతాయి, ఆ ఏడ్చే సమస్యలు వినబడతాయి. వాటిపైన కూడా యాక్షన్ తీసుకోవాలా. మా డిపో మేనేజర్ గారు సెక్యూరిటీ పెంచాలని మేము చెప్తున్నామండి. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే కుక్కల బెడద పెరగడానికి కారణం కుక్కలు మాంసానికి అలవాటు పడతాయి. ఎందుకంటే ప్రతి జంతువు కుక్కలకు ఏదైతే కుక్కలు తినడానికి ఆస్కారం ఉంటుంది. బోధన్ పట్టణంలో కానీ జిల్లా వ్యాప్తంగా చికెన్ మటన్ షాపులు ఎలాంటి నియమ నిబంధనలకు నడుస్తున్నాయి. వాళ్ళ దగ్గర మిగిలిన చెదారాన్ని బయట పడేయడం వల్ల కుక్కలు తింటున్నాయి. కుక్కలకు వర్షాకాలంలో ఎక్కడ కూడా మటన్ కానీ మాంసం ముక్కలు కానీ దొరకాయి కాబట్టి, ఫంక్షన్ హాళ్ళు బంద్ ఉంటాయి కాబట్టి కుక్కలకు మనుషులపైన దాడి చేసే అలవాటు ఉంది కాబట్టి కుక్కలు చిన్నపిల్లల్ని ఎత్తుకొని ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నాయి. వీటన్నింటిని నివారించడంలో మున్సిపల్ శాఖ, అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ విఫలమైందని ప్రజలు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కుక్కల నుండి ప్రజలను కాపాడే దిశగా మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టాలి. కుక్కలకు సంబంధించిన ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ ఉందో వాటన్నింటినీ చేసి కుక్కలను నివారించే దిశగా ప్రభుత్వము, అదేవిధంగా మున్సిపల్ శాఖ, స్థానికంగా ఉండే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. దీనిపైన ఖచ్చితంగా మున్సిపల్ అధికారులతో రివ్యూలు జరపాలి. జిల్లా వ్యాప్తంగా దీని అన్నింటినీ కూడా కుక్కలను మనుషులపైన కరవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలన్నింటినీ పట్టుకొని ఒక దగ్గర ఉంచేందుకు కూడా ఎనిమల్ బర్త్ అనేది ఉంటుంది. దానికి సంబంధించిన భూమిని కూడా కేటాయించారు. అక్కడ వాటన్నింటి కూడా భూమిని దానికి సంబంధించి కుక్కల కోసం ఉపయోగిస్తే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉండే ప్రజలు చెప్తున్నారు. మనం బోధన్ మున్సిపాలిటీ వద్ద ఉన్నాం. బోధన్ నగరపాలక సంస్థ పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని రకాల సేవలు అందించేందుకు బోధన్ నగరపాలక సంస్థ అధికారులు అయితే సిద్ధంగా ఉండాలి. కానీ బోధన్ నగరపాలక సంస్థలో ఒక బాలుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఎందుకంటే బోధన్ పట్టణంలో బస్టాండ్ ప్రాంతంలో బాలుడుకి సంబంధించిన తల్లి ఆ బస్టాండ్లో నివాసం ఉంటుంది. ఆ చిన్నమామందికి చెందిన గంగమణి ఆలియాస్ లక్ష్మి ఈ బస్టాండ్లో నివాసం ఉంటున్న క్రమంలో అత్యధికంగా కుక్కల బెడదతో రాత్రి ఆమె పడుకున్న తర్వాత బహిర్భూమికి వెళ్ళిన క్రమంలో కుక్కలు వచ్చి ఆ బాలుని ఎత్తుకెళ్ళాయి అని చెప్పి స్థానికులు అయితే చెప్తున్నారు. పోలీసులు కూడా దానిపైన
బాలుడు మిస్సింగ్ కేసు కూడా నమోదు చేసుకున్నారు. అయితే బాలుడు మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకున్న అనంతరము పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో బోధన్ బస్ డిపో ప్రాంతంలో చెత్తా చెదారాలు ఉన్న ప్రాంతంలో పూర్తిగా గడ్డి, అదేవిధంగా ఆ ప్రాంతంలో మురికి నీరు కూడా ఉంటుంది. ఆ ప్రాంతంలో బాలుడి అవశేషాలు లభించాయని చెప్పి స్థానిక పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి. అవశేషాలను అయితే ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించాము. అవి ఎఫ్ఎల్టీ దానికి సంబంధించిన నివేదిక వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పోలీసులు దానికి సంబంధించి తెలియజేస్తామని చెప్తున్నారు. కానీ ఒక బాలుడు కుక్కల బెడదతో చనిపోయినందుకు పూర్తి కారణమైతే మున్సిపాలిటీ వారు వహించాలి. ఎందుకంటే మున్సిపాలిటీలో కుక్కలను నివారించేందుకు పూర్తి స్థాయిలో అధికారులు విఫలమయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే కుక్కలు అత్యధికంగా ఉండడం, తరచూ బోధన్ ప్రాంతంలో కుక్కలు కరవడంతో చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నాడు. ఇటీవల కాలంలో తట్టిమేటలో కూడా కుక్కలు కరవడంతో ఆ ప్రాంతంలో ఒక గర్భిణిని కూడా కుక్కలు కరవడం, దానికి అంతటికి సంబంధించి వారించడంతో పూర్తి స్థాయిలో దీనికి అంతటికి సంబంధించి ఆ గర్భిణిని కూడా కుక్కలు వదిలిపెట్టాయి. అయితే మొత్తానికి కుక్కల బెడద వల్ల అత్యధికంగా ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఓవైపు బాలుడు మిస్సింగ్ అయింది. బాలుడు మిస్సింగ్ అయిన క్రమంలో దానికి అంతటికి సంబంధించి ఏదైతే చూడొచ్చు, బోధన్ పట్టణంలో తరచూ కుక్కలు దగ్గరకు ఉన్నప్పుడు పరిగెత్తకూడదని కూడా ఒక బోర్డు అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, బోధన్ పురపాలక సంఘం బోధన్, చేయదగినవి చేయకూడనివి, నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడండి, కుక్క మీ దగ్గరకు వస్తుంది. అయితే ఇంకోటి చేయకూడదు, కుక్కల దగ్గర త్వరగా పరిగెత్తకండి లేదా కదలకండి, కుక్కలు వచ్చినప్పుడు పరిగెత్తద్దు అని చెప్పి అక్కడ సూచిక బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. వీధి కుక్కలకు దూరంగా ఉండండి, కుక్క కళ్ళలోకి సూటిగా చూడవద్దు, మీకు మరియు కుక్కకు మధ్య ఒక వస్తువు ఉంచండి, తింటున్న కేకలు వేస్తూ నిద్రపోతున్నట్లు కుక్కకు భంగం కలిగించవద్దు, ప్రశాంతమైన వాయిస్ స్నేహపూర్వకమైన స్వరాన్ని ఉపయోగించండి, వీధి కుక్కలపైన రాళ్ళు వస్తువులు విసరద్దు, కుక్క పిల్లలతో ఉన్న తల్లి కుక్కలకు దూరంగా ఉండండి, తల్లి కుక్కకు దాని మరియు పిల్ల కుక్కలకు వద్దకు వెళ్ళవద్దు, కుక్కలను ఆట పట్టించవద్దు, కుక్కలపై రాళ్ళు కర్రలు విసరకండి, కుక్కల సమూహంనకు దూరంగా ఉండండి, కుక్కల తోక కానీ చెవిని కానీ లాగవద్దు. ఇవన్నీ అయితే నియమ నిబంధనలు అయితే పోలీసు సంబంధించింది కానీ, అదేవిధంగా బోధన్ పురపాలక సంబంధించింది కానీ, దీనికైతే కుక్కల బారిన నుండి కాపాడుకునే విధంగా పూర్తి స్థాయిలో దీనికి అందరికి సంబంధించి నియమ నిబంధనలు అయితే పెట్టారు. కానీ కుక్కలను నివారించాలలో బోధన్ మున్సిపాలిటీ పూర్తి స్థాయిగా విఫలమైందనే చెప్పచ్చు. బోధన్లో తరచూ కుక్కల బెడదతో పలువురు ఆసుపత్రిలో పాలవుతున్నారు. నిన్న ఒక 10 నెలల బాలుడు కూడా మిస్సింగ్ అయిన పరిస్థితి ఉంది. ఇక్కడ బోధన్ పట్టణానికి సంబంధించి మున్సిపాలిటీకి సంబంధించిన మున్సిపల్ కమిషనర్ ఇక్కడే ఉంటాడు, మున్సిపల్ కమిషనర్ జి వెంకటనారాయణ. అయితే దీనికి అందరికి సంబంధించి ఆ మున్సిపల్ కమిషనర్ అయితే కుక్కల బెడద పైన మాట్లాడమని అంటే నిరాకరించిన పరిస్థితి. ఎందుకంటే మేము మాట్లాడేది కాదు అని చెప్పి స్మూత్గా దాన్ని పక్కన పెట్టిన పరిస్థితి. దీనికి అందరికి సంబంధించి మున్సిపల్ శాఖ అధికారులు కూడా కుక్కల బెడదపై మాట్లాడేందుకు నివారిస్తున్న పరిస్థితి ఉన్నది చూసుకోవచ్చు. మొత్తంగా బోధన్ పట్టణంలో 10 నెలల బాలుడు మిస్సింగ్ అయ్యి దానికి సంబంధించి కుక్కలు అవశేషాలను ఎత్తుకెళ్ళి ఆ ప్రాంతంలో ఏదైతే పడేసిన పరిస్థితి నెలకొంది. దీనికి అందరికి సంబంధించి పూర్తిగా దీనికి అందరికీ బాధ్యత వహించాల్సింది మున్సిపల్ శాఖ పూర్తి స్థాయిలో కుక్కలను అరికట్టడంలో విఫలమైందని చెప్పి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు మరోసారి చోటు చేసుకోకుండా పూర్తి బాధ్యత బోధన్ మున్సిపాలిటీకి సంబంధించి కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు కానీ, అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీ అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వల్లనే కుక్కలు అధికంగా పెరుగుతున్నాయి. కుక్కలను నివారించడంలో అధికారులు విఫలమయ్యారని కొట్టచ్చినట్లు కనిపిస్తుంది. దీనికి అంతటికి సంబంధించి బోధన్ కానీ, అదేవిధంగా నిజామాబాద్ కమిషనర్ కానీ, దాంతోపాటు ఆర్మూర్ కానీ, కామారెడ్డి కానీ, బాన్సోడా కానీ, భీమ్గల్ కానీ, ఇట్లా ఏ మున్సిపాలిటీ అయినా సరే గ్రామ పంచాయతీలో పంచాయతీరాజ్ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఈ కుక్కలను నివారించడంలో విఫలమయ్యారని చెప్పి గ్రామీణ స్థాయిలో కుక్కల బెడద వల్ల చాలామంది ఆసుపత్రుల పాలవుతున్నారు. బోధన్ ఈ పట్టణాల్లో, నగరాల్లో కూడా చాలామంది ప్రజలు ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి. కుక్కలను ఏదైతే కుటుంబ నియంత్రణ చేయాలి, దానికి అందరికి సంబంధించి కుటుంబ నియంత్రణ చేసినప్పుడు కుక్కలను అరికట్టే విధంగా కుక్కల సంఖ్య పెరగకుండా ఉంటుంది. అందువల్ల దీనికి అంతటికి సంబంధించి కుటుంబ నియంత్రణ చేయకపోవడం వల్లనే కుక్కలు అధికంగా అవుతున్నాయి, ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయనే పూర్తిగా నిదర్శనంగా చెప్పవచ్చు.
ఓ యాచకురాలు బస్టాండ్లో జీవనం సాగిస్తూ ఆమెకున్న 10 నెలల బాలుని కుక్కలు అపహరించిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో బోధన్ బస్టాండ్లో చిన్నమావందికి చెందిన గంగమ్మని ప్రతిరోజు బస్టాండ్లోనే రాత్రి సమయంలో పడుకుంటుందని చెప్పి ఇక్కడ బస్టాండ్కి సంబంధించిన కొంతమంది చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆమె ఈ ప్రాంతంలోనే ఏదైతే ఇక్కడ ప్రయాణికులు దిగు స్థలం అని ఉంది ఆ ప్రాంతంలోనే ప్రతిరోజు రాత్రి ఈ సమయంలో నిద్రపోతున్న సమయంలో కుక్కలు ఒక్కసారిగా ఆ బాలుని అపహరించుకెళ్ళాయి. రాత్రి సమయంలో ఆమె ఆ బాలుని అక్కడ పడుకోబెట్టి పక్కకు బయటికి వెళ్ళి వచ్చేసరికి బాలుని కుక్కలు తీసుకుపోయాయని చెప్పి ఆమె ఆవేదన చెందుతూ పోలీసులకైతే సమాచారం ఇచ్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు ఏదైతే బోధన్ పోలీసులు పూర్తిగా జల్లెడ పట్టారు. బస్ స్టాండ్ అదేవిధంగా బస్ డిపో వెనకాల ఈ ప్రాంతంలో కూడా పూర్తిగా సోదాలు చేశారు. సోదాలు చేసిన అనంతరం ఆ 10 నెలల బాలుడి వివిధ జీవిగా కనిపించిన ముక్కలు కనిపించాయి. దానికి అందరికి సంబంధించి పోలీసులు అయితే ఆ ముక్కలను తీసుకెళ్ళి ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పయ్యారు. ఇక్కడ ఏదైతే బస్టాండ్లో చిన్నమామనికి చెందిన గంగమ్మని ఇక్కడే భిక్షాటన చేస్తూ ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల రాత్రి సమయంలో ఇక్కడ పడుకొని ఇక్కడ ఉండడం వల్ల ఆమెకు సంబంధించి ఏదైతే బాలుడు నిద్రపోతున్నాడు కదా అని అక్కడ పడుకోబెట్టి అక్కడ నుండి కొంచెం బయటికి వెళ్ళి వచ్చేసరికి ఆ బాలుని కుక్కలు ఎత్తుకపోయాయి అని చెప్పడం దానికి అందరికి సంబంధించి కలకలం రేపిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో కుక్కల బెడద అనేకంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కుక్కల బెడదకు అనేక మంది గాయాల పాలవుతున్నారు. చాలామంది పిల్లలను కుక్కలు అపహరించకపోయిన ఘటనలు మనం చూడొచ్చు. బోధన్లో ఇటీవల కాలంలో ఒక వారం రోజుల క్రితమే ఒక బాలుని కుక్క పట్టుకొని వెళ్ళిన ఘటన మనం చూసుకుంటే దానికి అందరికి సంబంధించి ఏదైతే తట్టికోట్ ప్రాంతంలో ఏదైతే బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతంలో ఒక బాలుని కుక్కలు మెడపట్టుకొని ఎత్తుకెళ్తుండగా అడ్డుకున్న అక్కడ స్థానికులు ఆమెపై ఏదైతే అడ్డుకున్న స్థానికులు ఆ బాలుని కుక్క అయితే అక్కడ పాడేసి వెళ్ళింది. అయితే మరో ఘటన గర్భిణీ స్త్రీతో పాటు మరికొందరిపై కుక్కలు కూడా దాడి చేశాయి. దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో కుక్కల బెడద వల్ల ఒక బాలుడు 10 నెలల బాలుడైతే మృతి చెందిన ఘటన దీనికి అందరికి సంబంధించి చోటు చేసుకున్నదని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా బోధన్ ప్రాంతంలో కుక్కల బెడదకు 10 నెలల బాలుడు మృతి చెందడం దీనికి అందరికి సంబంధించి దీంట్లో అధికారుల వైఫల్యమని చెప్పదు. ఎందుకంటే బస్టాండ్ ప్రాంతంలో పూర్తిగా ఏదైతే ఈ ప్రాంతంలో చూడొచ్చు కుక్కలు కూడా విహారం చేస్తున్నాయి. ఇక్కడ ఈ ప్రాంతంలో కుక్కలను ఈ బస్టాండ్ ప్రాంతంలో ఉండే ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా పూర్తిగా ఈ ప్రాంతంలో నుండి కుక్కలను పంపించే దిశగా అధికారులు అయితే చేయాలి. దానికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో దానికి అంతటికి సంబంధించి ఏదైతే ఉన్నారో వీరిని అన్నింటి కూడా ప్రజలు కుక్కలను ఈ ప్రాంతం నుండి వెళ్ళగొట్టలేదు. ఎందుకంటే భిక్షాటన చేస్తున్న వారిని కూడా బస్టాండ్ ప్రాంతంలో ఉంచకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత ఏదైతే రవాణా శాఖ వాళ్ళది అదేవిధంగా పోలీస్ అధికారులదనే గుర్తించాలి. దీనికి అందరికి సంబంధించి కుక్కలను లేకుండా నివారించే భాగంలో బోధన్ మున్సిపాలిటీ కూడా పూర్తిగా అలసత్వం వహించాలని చెప్పచ్చు. కుక్కలను ప్రతి సంవత్సరము కుక్కలను వర్షాకాలం వస్తే మున్సిపాలిటీ అధికారులు పట్టుకొని దానికి సంబంధించిన ఏదైతే గర్భ నిరోధక దానికి సంబంధించి గర్భం రాకుండా ఆపరేషన్ చేస్తారు. దానికి కూడా చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఇటీవల కాలంలో కుక్కలు తరచూ ప్రతి గ్రామంలో కూడా కుక్కలు కరిచి కుక్కల వల్ల గాయాల పాలై చాలామంది ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అదే కోణంలో కూడా బోధన్ బస్టాండ్లో యాచకురాలుగా ఉంటున్న గంగమ్మని 10 నెలల బాలుని కుక్కలు ఎత్తుకపోవడం దానికి అందరికి సంబంధించి ఆమె ఆందోళన చెందుతుంది. దీనికి అందరికి సంబంధించి స్థానిక ప్రజలు కూడా ఆ కుక్కల బెడద వల్లనే బాలుడు చనిపోయాడు కనుక దీనికి అందరికి సంబంధించి పోలీసులు అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీ శాఖ వారు కూడా దీనికి అందరిగా బాధ్యత వహించాలి. ఎందుకంటే కుక్కల బెడద అత్యధికంగా ఉండడం వల్ల ఆ బాలుని కుక్కలు అపహరించాయని పూర్తిగా ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి కుక్కలను కూడా లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ స్థానికంగా ఉండే మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగింది. మరోవైపు బస్టాండ్లో ఏదైతే యాచకురాలను ఉంచడం వల్ల ఆర్టీసీ వారికి కూడా నిర్లక్ష్యమే ఉందని చెప్పాలి. ఎందుకంటే బస్టాండ్లో ఎలాంటి యాచకులు రాత్రి వేళలా పడుకోకుండా చూడాల్సిన బాధ్యత ఆర్టీసీది. అదేవిధంగా బస్టాండ్లో అవుట్ పోస్ట్ ఉండే పోలీసు అధికారులు దీనికి అందరికి సంబంధించి 3 వ్యవస్థల వల్ల ఒక 10 నెలల బాలుడు కూడా మృతి చెందాడని చెప్పి చెప్తున్నారు. పది నెలల బాలుడిని కుక్క అపహరించకపోయి తిన్న ఘటన బాలుడు మృతి చెందారు. ఆ బోధన్ బస్టాండ్లో కలకలం రేపింది. బోధన్ బస్టాండ్లో యాచకురాలుగా ఉంటున్న
చిన్నమావానికి చెందిన గంగమ్మనికి 10 నెలల బాలుడు ఉన్నాడు. ప్రతినిత్యం బస్టాండ్లోనే నివాసం ఉంటుంది. అక్కడ నివాసం ఉన్న క్రమంలో రాత్రి పడుకున్నప్పుడు ఆమె బహిర్భూమికి వెళ్ళిన క్రమంలో కుక్క ఒకసారిని బాలుడిని అపహరించుకెళ్ళింది. ఆ అపహరించుకెళ్ళిన క్రమంలో బాలుడు మిస్ అయ్యాయని చెప్పి పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులకు ఫిర్యాదు అందిన నేపథ్యంలో బోధన్ పోలీసులు పూర్తి స్థాయిలో జల్లెడ పెట్టారు. బాలుడు మృతదేహాన్ని అయితే బోధన్ బస్ డిపో వెనకాలైతే కనుగొన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా 10 నెలల బాలుడు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. పూర్తిగా బోధన్లోనైతే ఇటీవల కాలంలో కుక్కల బెడద బాగా అయిందని చెప్పి ప్రజలు అంటున్న పరిస్థితి ఉంది. నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అసలు ఎలా మీ దృష్టికి వచ్చింది, ఏంది అసలు ఏం జరిగింది? నిన్న ఘటనకు సంబంధించి మా దగ్గరికి లక్ష్మీ అనే యాచకురాలు మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 10 నెలల నుంచి 12 నెలల మధ్య ఉన్నటువంటి బాబు బస్టాండ్లో ఉంటే మిస్ అయిన చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మేము తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశాము. దీనికి సంబంధించి ఒకటి మాకు కొన్ని డిపో పక్కన ఉన్నటువంటి గడ్డి ప్రదేశంలో కొన్ని అవయవాలు బాడీ లోపల పార్ట్స్ దొరికినాయి తప్ప అతనికి సంబంధించిన ఫేస్ అట్లాంటిది ఏమి దొరకలేదు. బాడీ పార్ట్స్ దొరికినవి. అవి మేము ఈ బాబుకు సంబంధించిన అవయవాలు అని చెప్పేసి భావిస్తున్నాము. ఆ బాబు అక్కడ లేడీ అటు సైడ్ ముందు నైట్ టైంలో 2-3 గంటల టైంలో బహిర్భూమికి పోయినప్పుడు అక్కడ బాబుని పక్కగా పెట్టిపోయినట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది మాకు. ఆ టైంలోనే కుక్కలు అక్కడికి వచ్చేసి ఆ బాబుని తీసుకుపోయినట్టుగా భావిస్తున్నాము. ఆ పోస్ట్ మార్టం ద్వారా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినప్పుడు హ్యూమన్ బాడీ అయితే దానికి సంబంధించిన డిఎన్ఏ రిపోర్ట్స్ అన్ని తీసుకొని కూడా ఆ బాబుకు సంబంధించిందా కాదా అని చెప్పేసి మేము నిర్ధారిస్తాం. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా బస్టాండ్ ప్రాంతంలో యాచకురాలు నిర్వహిస్తుంది గంగమ్మని అలియాస్ లక్ష్మి. ఆమె నివాసం ఉంటుంది అక్కడే ఆ ప్రాంతంలో. అయితే బస్టాండ్లో సీసీ కెమెరాస్ ఉంటాయి. ఆ సీసీ కెమెరాస్ ద్వారా మీరు ఏమైనా గుర్తించారా? ఆ సీసీ కెమెరాస్ ద్వారా అయితే మేము అక్కడ నిన్న సీసీ కెమెరాలు అనేటివి స్విచ్ ఆఫ్ కూడా ఉన్నాయి. అవి మేము చూస్తున్నాం అక్కడ ఎందుకని బంద్ ఉన్నాయని చెప్పేసి ఒకసారి వాటిని రెక్టిఫై చేసుకుంటాం. అక్కడ అంతకంటే ముందే ఏమన్నా అక్కడ ఆమె పడుకున్న ఉంటే అవి కూడా కలెక్ట్ చేసుకుంటాం మేము. అయితే సార్ చెప్పండి, ముఖ్యంగా దీని కుక్కల బెడద అతిగా కావడానికి ప్రధాన కారణం బోధన్ మున్సిపాలిటీ వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని చాలామంది ప్రజలు అంటున్న పరిస్థితి. అంటే మీరు దాన్ని ఏ కోణంలో చూస్తారు? మేము ఆ విధంగా ఏమో అనట్లేదు. మాకు అసలు ఇన్ఫర్మేషన్ అనేది ఆ బాడీ అనేది కుక్కల వలన అయిందా కాలేదా అనేది ముందు ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చినాకనే దానికి తెలుస్తుంది తప్ప ఎవరి నిర్లక్ష్యం అనేది దేంట్లో మేము నిర్ధారించలేము. అంటే ముఖ్యంగా ఆ లక్ష్మి అలియాస్ గంగమ్మ పైన కూడా అనుమానం ఉంది. ఆమెని ఎత్తుకెళ్ళి చంపి పడేసింది అనే అనుమానాలు కూడా తావిస్తుందా మీ ఎంక్వైరీలు? ఆ విధంగా అనుమానం అయితే లేదు. కానీ ఎంక్వైరీ చేసినాక దాన్ని బట్టి మేము నిర్ధారణ చేస్తాం. మొత్తానికి చూడొచ్చు, ఏదైతే చిన్నమావానికి చెందిన గంగమ్మని అలియాస్ లక్ష్మికి సంబంధించిన మాకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందిన నేపథ్యంలో బాలుడు మిస్ అయింది అనే కోణంలో కూడా మేము వెతికితే బస్ డిపో ప్రాంతంలో ఏదైతే చెత్తా చెదారం గడ్డి ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో హ్యూమన్ బాడీకి సంబంధించిన కొన్ని పీసెస్ లభించాయి. వాటిని అన్నింటినీ కూడా పోస్ట్ మార్టం తర్వాత ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత హ్యూమన్ బాడీయా లేకపోతే ఇతర అవశేషాల అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు చేస్తున్నాం. ఆ లక్ష్మి పైన అయితే ఎలాంటి అనుమానం లేదు. ఆమె యాచకురాలుగా బస్టాండ్లో జీవనం ఉంది. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా గత కొన్ని రోజులుగా పనిచేయట్లేదు. అలాంటిది సీసీ కెమెరాలు కావాలని బంద్ ఉన్నాయి, ఇలా అనుకోకుండా బంద్ అనే కోణంలో కూడా ఎంక్వైరీ జరుగుతుంది. పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ 10 నెలల బాలుని కుక్కలు తీసుకెళ్లి చంపిన ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఈ బోధనకు సంబంధించిన ఆ బాలుడిని బాలుడైతే మిస్సింగ్ అయ్యి మృతి చెందిన ఘటనకు సంబంధించి మేమైతే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని చెప్పి బోధన్ సిఐ వెంకటనారాయణ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.